హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆలీ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం కిచెన్లో రోజూ మాట్లాడే కొన్ని యూస్ఫుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని చాలా న్యాచురల్గా నేర్చుకుందాం. మనం ఇంట్లో జనరల్గా నేను వంటగదికి వెళ్తున్నాను అని అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో నాతో పాటు రెండుసార్లు మాట్లాడి ప్రాక్టీస్ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు ద కిచెన్, ఐఎమ్ గోయింగ్ టు ద కిచెన్. అలాగే ఉదయాన్నే నేను టిఫిన్ చేయబోతున్నాను అని చెప్పడానికి ఇలా అనండి, ఐఎమ్ గోయింగ్ టు మేక్ బ్రేక్ఫాస్ట్, ఐఎమ్ గోయింగ్ టు మేక్ బ్రేక్ఫాస్ట్. కూరగాయలు తెచ్చాక దయచేసి కూరగాయలను కడుగు అని చెప్పాల్సి వస్తే ప్లీజ్ వాష్ ద వెజిటేబుల్స్, ప్లీజ్ వాష్ ద వెజిటేబుల్స్. తర్వాత వాటిని కూరగాయలను చిన్న ముక్కలుగా కోయి అని చెప్పడానికి కట్ ద వెజిటేబుల్స్ ఇంటూ స్మాల్ పీసెస్, కట్ ద వెజిటేబుల్స్ ఇంటూ స్మాల్ పీసెస్. ఇప్పుడు వంట మొదలుపెట్టేటప్పుడు ప్యాన్లో కొంచెం నూనె వెయ్యి అంటాం కదా. పుట్ సమ్ ఆయిల్ ఇన్ ద ప్యాన్, పుట్ సమ్ ఆయిల్ ఇన్ ద ప్యాన్. కొద్దిసేపటికి నూనె వేడెక్కుతోంది అని చెప్పే సందర్భంలో The oil is getting hot, the oil is getting hot. ఇప్పుడు రుచి కోసం కొంచెం ఉప్పు వెయ్యి అనడానికి add some salt, add some salt. కూర ఉడుకుతున్నప్పుడు దాన్ని బాగా కలుపు అని చెప్పడానికి stir it well, stir it well. వంట అయిపోయిన వెంటనే స్టవ్ ఆపేయి అని చెప్పడానికి turn off the stove, turn off the stove. చివరిగా వంటకం సిద్ధంగా ఉంది అని అందరికీ చెప్పేయడానికి the food is ready, the food is ready. చూసారా ఎంత సింపులో. ఇవన్నీ రోజూ మీ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం ఆలీ స్పోకెన్ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ స్పీకింగ్.